వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఆంధ్రప్రదేశ్లో 694 జీవోలు మోస్ట్ కాన్ఫిడెన్షియల్గా పబ్లిక్ డొమైన్లోకి రాకుండా ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. తెలంగాణలో 392 జీవోలను మోస్ట్ కాన్ఫిడెన్షియల్గా పబ్లిక్ డొమైన్లోకి రాకుండా ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. ఎందుకు ఇలా జీవోలు రహస్యంగా ఉంటున్నాయనేదే మనం డిబేట్ నెంబర్ 2లో చూస్తున్నాం. ఈ చర్చలో పాల్గొనడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు అండ్ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు శైలజానాథ్ గారు అండ్ సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రోసే గారు, డీసీ రోసే గారు సుపరిచితులు, అలాగే రఘునందన్ రావు గారు బీజేపీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. ఇక దినకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా రోసే గారు నమస్కారం అండి. ఎందుకు జీవోలు మోస్ట్ కాన్ఫిడెన్షియల్గా పబ్లిక్ డొమైన్లోకి రాకుండా ఉంటాయి? యూజువల్గా ఏంటంటే అండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ప్రజల్లో ఒక రకమైనటువంటి అరాచకాన్ని సృష్టిస్తుంది ఈ చర్యల వల్ల అన్నటువంటి ఒక భావన, రాష్ట్ర సమగ్రతకి ఐక్యతకి ఇబ్బంది వస్తుంది అన్నటువంటి భావన, కేంద్రానికి రాష్ట్రానికి ఇబ్బందులు తెచ్చేటువంటి చర్యలు ఏమైనా అలాంటి జీవోల్లో ఉంటే అలాంటి భావన, ఇది ముఖ్యమైనటువంటి ఈ విషయాలలో మాత్రం ఎప్పుడైనా అవసరం అనుకుంటే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం అతి అరుదుగా. ఈ ఉత్తర్వులు కానీ ఈ ఉత్తర్వుల్లో సారాంశం కానీ బయటకు వచ్చినట్లయితే ప్రజా జీవితానికి ఇబ్బందులు కలుగుతాయని, శాంతి భద్రతలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావిస్తే ప్రభుత్వాలు ఆ జీవోలను రహస్యంగా ఉంచవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ చూసేటువంటి ఈ విషయాలు వీటిలో వెళదాం. మనం రహస్యంగా ఉంచే అవకాశం అయితే అది ఒకటే, అంతకు మించి ఇంకేం లేదు. బడ్జెట్ కు సంబంధించి ఉంటదేమో ఇంకొక అంశంలో. బడ్జెట్ కూడా అది రహస్యం అంటే అది జీవో కాదు, అసెంబ్లీలో అది ప్రకటించేంత వరకు రహస్యం. మీరు చెప్పిన లా అండ్ ఆర్డర్ లేకపోతే ఈ టెర్రరిస్ట్ ఇటువంటి మినహాయిస్తే మిగతా అన్ని కూడా పబ్లిక్ డాక్యుమెంట్సే కదా. అన్ని గుడ్ ఈవినింగ్ అండి. 694 జీవోలు ఎందుకు రహస్యంగా ఉండాలి? ఇదేనా ట్రాన్స్పరెన్సీ? ఇవేనా శ్వేతపత్రాలు? గత ప్రభుత్వాల నుంచి జీవోలు ఇష్యూ చేసే విధానం అదే పద్ధతి. గతంలో కొద్దు సార్, మనం 10 ఏళ్ళు ఉన్నాం సార్. మీరు ప్రశ్న వేశారు, మేము మాట్లాడండి. మీరు అధికారులకు రావడమే శ్వేతపత్రాలతో పరిపాలన మొదలెట్టారు. పరిపాలన పరంగా అవసరమైన పాలన కోసం జీవోలు ఇష్యూ చేశాము, కానీ కొత్తగా ఇందులో కొత్త ఏమి లేదు. పనుల ఎగ్జిక్యూషన్ లో ట్రాన్స్పరెన్సీని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ఎవరు కూడా ప్రశ్నించలేరు. మా ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రశ్నించకూడదా? కాకపోతే ప్రశ్నించాలి, సమానం మేము చెప్తున్నా కదా. విభజన నేపథ్యంలో ఎక్కువ పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నార్మల్ గా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకునే విధానం, పరిపాలన సౌలభ్యం కోసము వివిధ శాఖలను ఏర్పాటు చేసుకునేటటువంటి క్రమంలో కావచ్చు, లేకపోతే అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, ఏదైతే ప్రజలకు ఇబ్బందులు తీర్చడానికి అవసరమైన కార్యక్రమాలు చేయడానికి స్పీడ్గా చేసేటటువంటి క్రమంలో వివిధ శాఖల్లో ఇంతకు ముందు ఏ విధంగా అనుసరిస్తున్నారో అదే పద్ధతిని అనుసరిస్తూ చేసిన విధానమే కానీ ఇందులో కొత్త ఏమీ లేదు. 18 మాసాలలో 700 జీవోలు డైరెక్ట్ గా దినకర్ గారు, 18 మాసాలలో 700 జీవోలు ప్రజల దృష్టికి రాకుండా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? పాయింట్ నెంబర్ 1, 700 జీవోలు శాంతి భద్రతలకు, ప్రజల రోజువారీ జీవితాలకు, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కు, లేదా ఐఎస్ఐ యాక్టివిటీస్ కు, లేదా ఉగ్రవాద తీవ్రవాద సంస్థలకు సంబంధించిన జీవోలేనా 700 జీవోలు? చెప్పండి. అసలు 2 పాయింట్స్ కి సమాధానము. ఎక్కువ జీవోలు ఇష్యూ చేశాము అని అంటే అతి ఎక్కువ కార్యక్రమాలు చేశాము, ప్రజలకు అవసరమైన పనులు ఎక్కువ చేశామని అర్థము. నెంబర్ 1. నెంబర్ 2, 10 జిల్లాలున్న తెలంగాణ 30,248 జీవోలు ఇచ్చింది ఇప్పటికీ. 13 జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ 31,477 జీవోలు ఇచ్చింది ఇప్పటికీ.
అంటే పెద్ద పెద్ద తేడా ఏం లేదు, ఈక్వల్ గానే ఉన్నాయి. ఎక్కువ జీవోలు ఇచ్చామంటే ఎక్కువ పనులు చేసామని కాదండి. ఎక్కువ జీవోలు ఇచ్చామంటే జీవోలు ట్రాన్స్ఫర్లు కూడా జీవోలు ఇస్తారు. పనులకి జీవోలకు సంబంధం లేదు. ప్లీజ్ తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉత్తుత్తి జీవోలు ఇచ్చేవాళ్ళు ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన దానికోసమే ఇస్తారు. మీరు చెప్పినటువంటి వివిధ శాఖలకు ఏదైతే కాన్ఫిడెన్షియల్ గా ఇవ్వాలి అనేటటువంటి వాటితో పాటు అత్యవసరమైనటువంటి ఇమ్మీడియట్ గా ప్రజలకు తీర్చాల్సినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ నుంచి ఎవరు కూడా ఆయన నిబంధనని ఎవరు కూడా ప్రశ్నించలేరు. ప్రజలకి తెలుసు ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరం విపత్తులు వచ్చినప్పుడు గానీ అవసరాలు వచ్చినప్పుడు గానీ ఇచ్చిన జీవోలే. నాయుడు కుటుంబానికి అవసరమై జీవోలు తెచ్చారన్నది నా యొక్క అలిగేషన్. చంద్రబాబు నాయుడు కుటుంబానికి అవసరమై జీవోలు తెచ్చుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఇది రహస్యంగా ఉన్నాయి కాబట్టి బయట పెట్టండి. సమస్య దీంట్లో ఎందుకు గొడవ? ఉదాహరణకి అభీస్ట్ అనే వ్యక్తిని మీరు ఉద్యోగంలో పెట్టుకున్నారు. ఇదే ప్రైవేట్ మ్యాన్, ఓఎస్డీగా పెట్టుకోవచ్చు. డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చేస్తారు? అట్లాగే బాబు గారు 20 మంది ఆఫీసర్లతో కలిసి అట్లా టూరు పోయి వచ్చారు. 5 కోట్లో 10 కోట్లో ఛార్జీలు అయినాయి. ఆ జీవో లోపలే ఉంది. కానీ అర్థం మన జపాన్తో అగ్రిమెంటు అది కూడా మాకేం అర్థం కావడంలే. నేనదేమంటే జీవోలు సార్ చెప్పినట్లు ప్రత్యేకంగా ఏదైనా ఈ రాష్ట్ర భద్రతకో దేశ భద్రతకో హాని ఉంటే మేము దాని లోపల పెట్టినామనే కూడా అధికారం లేని పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాచార హక్కు ఈ ప్రజలకు ఇచ్చింది. కొన్ని దాంట్లో రావు రక్షణ శాఖ అవి రావని దాంట్లో డిస్కషన్ దాంట్లో ఉంది. కానీ ఏవి అతీతం కాదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో జీవోలు అన్నది ప్రభుత్వమైనప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు మాకు కూడా తెలాలి కదా. దాదాపు ఒక 700 జీవోలు 600 700 జీవోలు ఆఖరికి మాకు తెలియకుండా ఉంటే అందులో సాధారణ పరిపాలన నుంచి 500 50 జీవోల దాకా తెలియకుండా ఉంటే అడుగుతా ఉన్నాం. ఈ రోజున సాధారణ పరిపాలన నుంచి అమరావతి జీవోలన్నీ ఉన్నాయి. సాధారణ పరిపాలన మీ స్విస్ ఛాలెంజ్ మెథడ్ ఉంది. సాధారణ దాంట్లో నుంచి ఆఖరికి మీ సింగపూరు, మలేషియా, చైనా అవన్నీ దాంట్లో ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా ప్రజలకు తెలాలి కదా. మేమే దాంట్లో తప్పు ఒప్పండంలే. అంత రహస్యంగా కార్యకలాపాలు ఎందుకు? మీరు అంత గోప్యతకు మీరు చేస్తున్న ప్రజలు తెలుసుకోలేని విషయం ఏంటి? లేకపోతే చట్టబద్ధం కాని పనులు ఏమైనా చేస్తా ఉన్నారా? అడిగితే ఇవ్వాలి కదా. దినకర్ ప్లీజ్. అడిగితే మీరు ఇవ్వాల్సిందే కదా సమాచార హక్కు కింద. పరిపాలన విధానం చాలా స్పష్టంగా తెలుసు. నేను చెప్తానేనండి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు వెనకాల నుంచి కేవీపీ రామచంద్రరావు గారిని కూర్చోబెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నటువంటి కార్యక్రమాలు చట్టపరంగా అపాయింట్ చేయబడినటువంటి ఓఎస్డీ మీలాగా చట్టపరంగా అపాయింట్ చేయకుండా అదృష్ట వ్యక్తిలా కేవీపీ అడ్డం పెట్టుకుంటే నిద్రపోతా మీరు క్యాబినెట్ లో కంటిన్యూ అయినటువంటి విధానం ఇక్కడ లేదు. కాబట్టి దయ్యాలు వేదాలు వదిలించే విధంగా శైలజ కోసం అయితే బయట పెట్టవయ్యా పెద్ద మనిషి. మీ నాయకుడు చెప్పు. అమరావతి జీవోలన్నీ బయట పెట్టాలి. సింగపూర్ జీవోలన్నీ బయట పెట్టాలి. ఆ స్విస్ ఛాలెంజ్ జీవోలన్నీ బయట పెట్టాలి. ఆ చైనా జీవోలు బయట పెట్టాలి. విదేశీ పర్యటన జీవోలు బయట పెట్టాలి. విశాఖపట్నంలో కట్టాలి. దయచేసి ఒక మాట దినకర్ గారు ఒక నిమిషం ఆగండి. ఈ జీవోలు ఎందుకున్నాయి రహస్యంగా ఉంటే అని మేము చర్చ మొదలెడితే వెనుకున్నది ఎవరో మీ ఇద్దరు బయట పెడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు. అదే సార్ మీ ఇద్దరు కలిసి వెనకుండి నడిపిస్తుంది ఎవరో మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను అడుగుతున్నది ఒకటే, ఒక మాట దయచేసి ఒక మాట.
మిస్టర్ దినకర్, నేను అడుగుతుంది ఒకటే మాట. చెప్పడానికి మీరు విషయం లేనప్పుడు వెనకుండి ఎదురుదాడి ఎవరు చేస్తావు దినకర్ నువ్వు. వెనకుండి ఎవరు నడిపిస్తున్నారో మాకు అనవసరం, వెనకుండి ఎవరు పరిగెత్తిస్తున్నారో మాకు అనవసరం. నేను అడుగుతున్నది ఒకటే, 700 జీవోలు రహస్యంగా ఎందుకున్నాయని ఏపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 600 జీవోలు 392 400 జీవోలు రహస్యంగా ఎందుకున్నాయని తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి వెనకుండి నడిపిస్తున్నారంటే అది ఇక మీరు బయట పెట్టుకోండి, తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి వెనకుండి ఎవరు నడిపించారని. ఇప్పుడు మీరు చెప్పండి, వారు చెప్పాలి, బయట పెట్టండి. ప్రభుత్వాలు సీట్లో ఉన్నది ఒకరు, వెనక నడిపిస్తున్నారు, ప్రజలకు తెలియాలి. ఒక నిమిషం దినకర్ గారు, ఒక నిమిషం గౌతమ్ రెడ్డి గారు 700 జీవోలు ఎందుకు రహస్యంగా ఉండాలి? పబ్లిక్ డొమైన్లోకి రాకుండా శాంతి భద్రతలకు సంబంధం ఉంటే 1, 2, 3, 4, 5, 10, 15 ఉంటాయి. అవి కాకుండా 700 జీవోలు పబ్లిక్ డొమైన్లోకి ఎందుకు రావు? సార్ వెంకటేష్ గారు, ఒక్క చిన్న మనవి చెప్పండి. మొత్తం ఈ ప్రభుత్వం జారీ చేసింది ఇవాళ వరకు 800 పైచిలకు జీవోలండి. అందులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనకు ఉండేటువంటి శాఖల్లో విడుదల చేసిన ఆ డేటా మా దగ్గర ఉంది సార్, ఆ డేటా ఉంది. అంటే అసలు ఎందుకున్నాయి మీ అబ్జర్వేషన్ ఏంటో చెప్పండి చాలు. ఇవాళ ఈ చీకటి జీవోల్ని జారీ చేయటం వలన ఈ రాష్ట్రంలో పెద్ద నిరుద్యోగ అయినటువంటి లోకేష్ బాబు గారికి ఉద్యోగ వసతి కల్పించడానికి ఈ రోజుకి ఈ జీవోల ద్వారా 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నది. దీనిలో భాగంగానే జీవో నెంబర్ గౌతమ్ రెడ్డి గారు అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గౌతమ్ రెడ్డి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అడ్వకేట్ గా ఉన్న ఆయన ఎప్పుడు నా చర్చలోకి వచ్చినా 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లే మాట్లాడతారు. ఉమామహేశ్వరరావు గారు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు నెలకు 100 కోట్లు సంపాదిస్తున్నాడు అంటారు. ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు పట్టిసీమ ప్రాజెక్టులో ఇది అయిపోయింది అంటారు. ఇప్పుడు 700 జీవోల వెనుక 2 లక్షల మై గాడ్, నాకు వినడానికి భయం వేస్తుంది. 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు. ఐఎమ్ సారీ, ఆగండి దినకర్, ఆగండి మీరు, దినకర్ మీరు ఆగండి, దినకర్ మీరు ఆగండి, దినకర్ మీరు ఆగండి, దినకర్ మీరు ఆగండి, మీరు ఆగండి, దయచేసి మీరు ఆగండి. దినకర్ గారు మీరు ఆగండి. గౌతమ్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు ఏంటి మీ అంచనా, ఏంటి లెక్కలేంటి? మీరన్నట్లుగానే వెంకటకృష్ణ గారు, వాటిపైన నేను పదే అనేక సార్లు టీవీల్లో హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క టీడీపీ కార్యకర్త ఛాలెంజ్ చేసి ముందుకొచ్చి చేయలేదు. నేను రుజువు చేస్తాను అనేటువంటిది కూడా నేను చెప్పాను. నా దగ్గర ఉన్న ఆధారాలు మీకు తెలుసు. మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ఇసుక సంబంధించినటువంటి అడ్వకేట్ ఏ రకంగా అయితే సేకరించాడో ఆ రకమైనటువంటి గ్యాదర్ చేసినటువంటి క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఛాలెంజ్ చేయడానికి టీడీపీ వాళ్ళు వస్తే బయట పెడతాను అని చెప్పా. అందుకనే నేను అల్లాటిప్పగా మామూలుగా మాట్లాడటం కదండి, దీనిలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు కోడ్ చేసే నేను చెప్పగలను అనేటువంటి దాంతోనే నేను ఈ రోజులు కూడా అంటే నేను అంటున్నది కూడా అదే. ఈ 700 జీవోలు 2 లక్షల కోట్ల విలువైన జీవోలని మీరు అంటున్నారు. అంటే దేనికి సంబంధించినవి, ఏ రకంగా 2 లక్షల కోట్లు అడుగుతున్నది? జీవో నెంబర్ 22 అసలు మాట్లాడేది మీరా మాట్లాడేది అసలు ఈ రాష్ట్రాన్ని బడ్జెట్ ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత, ఏం మాట్లాడుతున్నారు మీరు? దోచేస్తా ఉన్నారు. బడ్జెట్ ఎంత? 2 లక్షల కోట్లు మాట్లాడుతున్నారు. లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేసిన మీరా మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? బడ్జెట్ ఎంత, రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇష్టం వచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్టు లెక్కలేంటో. నో దినకర్ గారు 2 లక్షల కోట్లని వారు ఆరోపణ చేసినప్పుడు అదేంటో చెప్పనివ్వండి, చెప్తున్నారు కదా, చెప్పనివ్వండి. ఎందుకు మీరు అడ్డుకుంటారు? చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీ లెక్కలు ఏమైనా ఉన్నా, మీ కౌంటర్ ఏమన్నా మీరు చెప్పండి, చెప్పనివ్వండి. మీరు అన్నారు కదా 1,00,000 కోట్లు,
మీ దగ్గర పనిచేసిన దాడి వీరభద్రరావు గారు ఒక్క నిమిషం సార్ మీ దగ్గర పనిచేసిన దాడి వీరభద్రరావు గారు దినకర్ గారు మీ దగ్గర పనిచేసిన దాడి వీరభద్రరావు గారు జగన్మోహన్ రెడ్డి మొత్తం వేసిన ప్లాన్ 16 లక్షల కోట్లు అని చెప్పాడు. చెప్పిన నెల రోజులుగా పార్టీ మారాడు, అది వేరే విషయం అనుకోండి. 16 లక్షల కోట్లను అంచనా వేశాడు ఆయన. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు మీరు అడుగుతా ఆయన చెప్పనివ్వండి, ఏంటో ఆయన దగ్గర ఉన్న లెక్క ఏంటో గౌతమ్ రెడ్డి గారు మరి ఆయన ఏం శోధించాడు చెప్పనివ్వండి ప్లీజ్. గౌతమ్ రెడ్డి గారు క్యారీ ఆన్. నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి విడుదల కాబడినటువంటి 552 జీవోలు. ఈ 552 జీవోలకు సంబంధించి ఏ ఒక్కటైనా కానీ బయటికి చెప్పేటువంటిది కాకుండా గోప్యంగా ఉంచినటువంటి వైనం ఉంది. ఎంత భూమిని సేకరిస్తారు, ఎవరి దగ్గర సేకరిస్తారు, ఎవరితో ఒప్పందం చేసుకుంటానికి జీవో ఇష్యూ చేస్తారు, ఆ జీవోల ద్వారా వారికి ముట్టేటువంటి ముడుపులు ఎన్ని అనేటువంటిది కూడా దానికి ఒక పద్ధతి అయితే చంద్రబాబు నాయుడు గారు చుట్టాలైనటువంటి మూర్తి గారికి ఎంత ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు వియ్యంకుడైనటువంటి బాలకృష్ణ గారికి ఏ భూమి ఇవ్వాలి, ఎంత వస్తుంది అనేటువంటి జీవోలు కూడా దీనిలో ఉన్నాయండి. నేను చెప్పేది దీనికి గాను ఆయనకు వచ్చినటువంటి అది మోస్ట్ కాంబినేషన్ ఎవరికి తెలియట్లేదని మేమందరం బాధపడుతుంటే మీరు జీవోలో ఉన్న కంటెంట్ కూడా చెప్పగలుగుతున్నారు. ఎలా? మీకున్న నెక్సెస్ ఏంటి, వాళ్ళకి మీకున్న సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లా. అంటే గవర్నమెంట్ కి సీఎం కూడా తెలియని నెట్వర్క్ ఉంటుంది అండి గౌతమ్ రెడ్డి గారి దగ్గర. ఏం చేస్తామండి బాబు, చంద్రబాబు నాయుడు గారికి బాక్సెట్ జీవో తెలియదు. రైట్. గౌతమ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. గౌతమ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి దయచేసి ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి. సుధాకర్ రెడ్డి గారు మీ సంగతి ఏంటి? 392 జీవోలు సీక్రెట్ గా ఉండాల్సిన అవసరం ఉందా? వెంకటకృష్ణ గారు పరిపాలన చేస్తున్నప్పుడు ఇప్పుడే రోషయ్య గారు చెప్పారు, కొన్ని జిఏడి ద్వారా వెలువడేటువంటి జీవోలు ఏవైతే ఉంటాయో, అంటే ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల పరిరక్షణ గురించి కొన్ని జీవోలు జారీ చేస్తాడు. అదేవిధంగా కొన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచేటువంటి జీవోలు జారీ చేయొచ్చు పరిపాలన పరమైన. నేను అందుకొరకే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇవి కూడా కాన్ఫిడెన్షియల్ ఉండవు. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా రహస్య జీవోలు అనేటువంటి జీవోకు రహస్యం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అనేటువంటి ఎంత ఉన్నప్పటికి కూడా సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు వీళ్ళంతా కూడా తయారు చేస్తేనే జీవో తయారవుతుంది. కానీ మనం అనుకున్నది ఏమిటంటే ఎట్లనైతే ఆన్లైన్లో పెడతలేరు కాబట్టి అది ఆన్లైన్లో ఉన్నట్టయితే అది మొత్తం రహస్య జీవో కాదు. ఆన్లైన్లో లేనటువంటి పారదర్శక మా పాలన మాత్రం పారదర్శకంగానే ఉన్నది. ప్రజలు మెచ్చేటువంటి రీతిగానే పాలన నాకు అర్థం కావట్లేదు. ఎందుకు జీవోలు పారదర్శకంగా ఉండాలి అని అంటారు? జీవోలు పారదర్శకంగా జీవోలు పారదర్శకం కాదా? జీవోలు మాత్రం ప్రజలకు తెలియదు. శాంతి భద్రతలు, నక్సలైట్లు, ఉగ్రవాదము, తీవ్రవాదము ఇటువంటివి ఉంటే మీరు అన్నట్టుగానే అవన్నీ హోంశాఖ కిందకి వస్తాయి కదా. హోంశాఖలో కాంబినేషన్ గా ఉన్నాయి 58 మాత్రమే. జిఏడీలో 151 ఉన్నాయి. శాంతి భద్రతలకు జిఏడీకి ఏం సంబంధం? శాంతి భద్రతల విషయంలో కూడా సీఎం దగ్గర. సో ఏపీ గవర్నమెంట్ చేసింది మీరు చేసింది కరెక్ట్ అంటారు? మేము అట్లా చేస్తాం. అదే కదా, మేమైతే స్పష్టంగా ఏదైనా వారికి కావాలంటే మీరు చేసింది వారు చేసింది తప్పేం లేదు, ప్రభుత్వాలు ఎవరైనా చేస్తారంటారు. మేము రహస్యంగా అనేటువంటి ఒక జీవో లేదు. ఒకవేళ ఆన్లైన్ లో లేకపోవచ్చు కానీ జీవో విడుదల చేసింది అనేటువంటిది మేము స్పష్టంగా పత్రికా విలేకరులకు ఇస్తున్నాం. అది వాళ్ళు చెప్పారు, జీవో విడుదల చేశారని చెప్పారు కానీ అది బయటికి రావట్లేదు కదా. అదే కదా మా ఉద్దేశంలో. మా ఉద్దేశం ప్రజలకు అవసరమయ్యేటువంటి ఒక జీవోలన్నీ ఆన్లైన్ లో ఉంటాయి, అందరికి అందుబాటులో ఉంటాయి. కూడా ప్రచారం కొన్ని జీవోలు కొన్ని ఏంటి సార్ 390 400 జీవోలు ప్రజలకు అందుబాటులో లేవు, కనబడడం లేదు. నెట్ లోకి పోయినా కూడా కొడితే కూడా కనబడలేదు అవి. అందులో జిఏడి 190 151 ఉన్నాయి, రెవెన్యూ 35 ఉన్నాయి, రెవెన్యూ జీవోలు 35 ఉన్నాయి, హోంశాఖ నుంచి 58 ఉన్నాయి. ఇవన్నీ ఎవరు? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మీరు అన్నట్టు భూములు ఉన్నాయి. ఆ జీవోలు బయట పెట్టకూడదా? ఎందుకు పెట్టకూడదు? మరి ఎందుకు పెట్టలేదు? ఇదివరకు గతంలో ఉన్నటువంటి యొక్క ఏవైతే అక్రమాలు జరిగినాయో దాని మీద ఉండేటువంటి యొక్క తవి తీయడానికి కొన్ని జీవోలు తీయచ్చు. ఎందుకంటే అక్రమాలు ఏపీ కూడా అదే చెప్తుంది కదా. అంటే ఇద్దరు గవర్నమెంట్లు అలా చేయడం కరెక్టే అనుకోవచ్చా?
మేము అట్లా రహస్యంగా అలా మేము అనకండి. ప్రభుత్వం అంటే ఏదైనా ప్రభుత్వమే కదా. తెలంగాణ ప్రభుత్వంలో రోసే గారు అంతే కదా, ఆలోచన లేదు. ప్రభుత్వం అంటే ఏదైనా ప్రభుత్వమే కదా. రైట్, రఘునందన్ గారు. దినకర్ గారు చర్చ ప్రారంభిస్తూ కూడా గతంలోనే మాటినే వాడుతూ చర్చ ప్రారంభించారు. మా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు చర్చ ప్రారంభిస్తూ కూడా గత ప్రభుత్వాలలో ఉన్నాయి కాబట్టి మేము కాన్ఫిడెన్షియల్గా పెడతాం అంటున్నారు. అన్న చెప్తాడు మేము పారదర్శక పాలన అంటాడు. మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చెప్తారు మేము గ్రామ పంచాయతీల నుంచి మొత్తం ఈ గవర్నెన్స్లోకే వచ్చిన మొత్తం కంప్యూటర్లలో ఒక మౌస్ తోటి కొడితే వస్తుంది అంటారు. సుధాకర్ రెడ్డి గారు అంటారు తెలంగాణలో నక్సలైట్లు ఉగ్రవాదం ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని జీవోలు కనబడతలేమో అంటారు. 400 జీవోలు ఉంటాయా అన్న నక్సల్స్కి సంబంధించి, ఉగ్రవాదానికి సంబంధించి? ఆడ 700 ఉన్నాయి, ఈడ 400 ఉన్నాయి. పరిపాలనపరమైనటువంటి జీవోలు ఉంటాయి కదా. సుధాకర్ అన్న ఇద్దరు చంద్రులు ఒకటే బాటలో పోతున్నారని వెంకటకృష్ణ గారు అడిగినారు. 13 జిల్లాలకు 700. తెలంగాణలో ప్రజలను మాత్రం అట్లా భావిస్తలేరు వెంకటకృష్ణ గారు. అరే తెలంగాణ అరే ఇందాక జీవన్ రెడ్డి గారు చెప్పుకోలేదు వరంగల్ ఎన్నిక ఫలితం. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారిని కూడా మీరు మాట్లాడినారు. వరంగల్ ఎన్నిక ఫలితం చూసిరా? మాకు ప్రజలు ఎట్లా 400 జీవోలు దాచిపెడితే కూడా మాకు ప్రజలు ఎక్కువ మేము దాచిపెడతామని చెప్తారు. దానికి ఏంది కారణం అంటే ఐఎస్ఐ అంటారు, నక్సల్స్ అని చెప్తారు. ఒక్క నిమిషం సుధాకర్ అన్న నువ్వు జీవోలలో పారదర్శకత ఉందో అన్నావు, రిపోర్టర్లకు ఇస్తున్నాము అన్నావు. రిపోర్టర్లకు ఇచ్చిన జీవోలను ఎట్లా పెట్టడానికి ఉన్న ఇబ్బంది ఏందన్న? జనమందరూ చదువుకుంటారు కదన్న. ఇలా సోషల్ మీడియా ఇంపాక్ట్ ప్లే చేస్తుంది కదా. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, భాగ్యనగరంలో చాలా మంది జనాభా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. రోషయ్య గారు చెప్పింది ఏంది? ఉగ్రవాదము, శాంతి భద్రతల సమస్య, దేశ అంతర్గత సమస్యలకు సంబంధించి ఈ మూడింటికి సంబంధించి 400 జీవోలు ఉన్నాయా తెలంగాణలో? ఉంటాయా వాస్తవంగా? ఎంఆర్ భూముల జీవోలు ఏమైతున్నాయో ఎంఆర్ భూముల జీవోలు ఏమైతున్నాయో చెప్పుండ్రి. దాని మీద జీవోలు ఎందుకు కాన్ఫిడెన్షియల్ ఉండాల్సి వచ్చినాయో చెప్పుండ్రి. లేదా ఇంకా మీరు అన్నారు కదా గత పాలనలో ఏమన్నా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దితే ప్రజలు హర్షిస్తారు కదన్న, వాటిని ఓపెన్గా పెట్టుర్రు. ఇంకా మీరే పబ్లిసిటీ ఇవ్వాల్సిన జీవోలు ఎందుకు దాచిపెడుతుర్రు అన్న? ఎంఆర్ మీద గత పాలనకు తప్పు చేసిర్రు, మీరు సరిదిద్దో జీవో ఇచ్చిర్రు కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టుర్రు, ప్రజలు స్వాగతిస్తారు కదా, దాన్ని ఎందుకు దాచిపెడతారు? రైట్ రోసే గారు, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం మనం. అసలు ఈ జీవోలు రహస్యంగా ఉంచడం వల్ల ప్రభుత్వాలకు అనుకూరేదేంటి? ఒకవేళ ప్రజలకు తెలియకూడని అంశాలు వారు ఆరోపిస్తున్నారు, అక్రమాలకు సంబంధించినవి, అవినీతికి సంబంధించినవి, లేదు ఇష్టారాజ్యంగా దోచిపెట్టే ప్రాజెక్టులకు సంబంధించినవి, ఇటువంటి వాటిని ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం దాచిపెడతారనేది అక్కడ ఇద్దరు నాయకులు, గౌతమ్ రెడ్డి గారును శైలజానాథ్ గారు చేసిన ఆరోపణ. నిజంగా అలాగే ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిదండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జీవోలు కానీ, వ్యవసాయ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్లో కానీ, ఆర్థిక శాఖలో డబ్బులు పోయేటువంటి వాటిల్లో కొంతవరకు క్వశ్చన్ మార్క్ వేసుకోవచ్చు. బట్ హోమ్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయాలే, అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా అవసరం లేదు కొన్నిటికి తప్ప. ఈ విషయాల్లో చూస్తే అసలు ప్రభుత్వం ఎందుకు 552 జిఏడిలో ఇవి ఎందుకు ఇవన్నీ అపాయింట్మెంట్స్ జిఐడిలోకి వచ్చేటప్పటికి సాధ్యమైనంత వరకు అన్ని అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ ఇవే ఉంటాయి. అవన్నీ టీవీల్లో మన రాకముందే వస్తానే ఉన్నాయి. ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే కొంతవరకు ఖర్చులు, ఏదన్నా ఇతర దేశాలకి ఇక్కడికి పోయేటువంటి ఖర్చుల్లో అపరిమితంగా ఖర్చులు అయినవి అన్నటువంటి ఒక భావన ప్రజలలో కలుగుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆర్థిక శాఖ నుంచి అలాంటి ఏమన్నా ఆగితే ఆగి ఉండొచ్చు. 2, ఇప్పుడు అధికారికంగా ఏదన్నా ఒక ప్రయాణం చేసినప్పుడు, పర్యటించినప్పుడు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక హక్కు మీదనే వెళుతున్నారు కాబట్టి అంతవరకు ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు నేను అధికారిగా వెళ్ళేటప్పుడు మరి ఇప్పుడు మంత్రి గారు కాదు, ఆయన కూడా నేను తీసుకెళ్ళాను అనుకోండి, అట్లనే రఘునందన్ గారిని కూడా తీసుకెళ్ళాను అనుకోండి, చట్టపరంగా ఇలాంటి వాళ్ళని తీసుకెళ్తాను రహస్యం ఇలాంటి కొన్ని ఏదన్నా జరిగింది అన్నటువంటిదా ఇప్పుడు అది ఉండకపోవచ్చు కూడా, అయినా కూడా ఇప్పుడు అది కూడా అనుకోవడానికి అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే నిజం నిక్కచ్చిగా చెప్పటం వల్ల ఆ రోజు మనం ఇబ్బందులు పడతాము, విమర్శలకి ఎక్కువగా అవకాశాలు ఉన్నా కూడా ప్రజలు గ్రహిస్తారు నిజం కనీసం చెప్పారు అన్నటువంటి విషయాలు. ఇక రెండోది ల్యాండ్ విషయాలు అవి ఇవి అన్నటువంటిది కూడా కొంత మనకి ఇప్పుడు వచ్చినటువంటి తర్కంలో కొంత వచ్చింది. ఇలాంటిది కూడా ఇప్పుడు అక్కడ కొంత చాలా భూమి తీసుకున్నారు, ఈ భూమి ఇంత అవసరం లేదు, ఇది ఇప్పుడు చివరికి నిన్న సిఆర్డిఏకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటిది కూడా చాలా తక్కువే చేసేసాం. ఇలాంటప్పుడు ఇలాంటి వాటికి కూడా ఉన్నది అని కూడా కొంతమంది అంటానే ఉన్నారు. ఇది ఎవరికో ఇవ్వడానికి
ఇది రహస్యంగా పెట్టారు, ఇచ్చారు అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఇలాంటి నిజంగా ఇవి మంచి విమర్శలు అనను, ఇలాంటి విమర్శలు ప్రభుత్వము ఆకర్షిస్తుంది అనే అనుకోవాలి తప్ప ఇలాంటి విమర్శలు రాకుండా చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. రైట్ సుధాకర్ రెడ్డి గారు. ఒకటి మా రోషే గారు ఐఏఎస్ ఆఫీసర్ సుమారు 30-35 సంవత్సరాలు పనిచేశారు. సచివాలయంలో బిజినెస్ రూల్స్లో మీరు రూల్స్ చూసినట్టయితే ఒక జీవో జారీ చేయాలంటే ఆ సంబంధిత శాఖకు మరియు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 2 రొటీన్ అయిన తర్వాతనే జీవో జారీ అవుతుంది. అంతే. ఆ జీవో జారీ అవుతున్నప్పుడు ఎంతమంది చూస్తారండి? ఇక్కడ జీవో పుట్టుక గురించి మాట్లాడలే మనం. అంతమందికి మీరు రహస్యంగా ఉంచవలసినటువంటి అవసరం అయితే లేదు. ఏదైనా జీవో ప్రజల్లోకి వెళ్ళిందా లేదనేది మాట్లాడుతున్నాం మనం. ప్రజలకు వెళ్తే తప్పకుండా గ్యారంటీ ప్రజలకు మేము అంగీకరిస్తున్నాం. ప్రజలకు వెళ్తుంది. అన్ని తెలంగాణ ప్రభుత్వం నెట్లో ఎందుకు రావట్లేదు? అన్ని శాఖలలో క్లర్క్లకు కొన్ని డిపార్ట్మెంట్ రోషే గారికి బాగా తెలుసు. డిపార్ట్మెంట్ చేస్తాడో ఆన్లైన్ లో పెట్టకపోవచ్చు. సుధాకర్ రెడ్డి మీరు ఏమంటున్నారు? ఎల్డీసీకి తెలుసు, యూడీసీకి తెలుసు, మంత్రికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, జీఏడీకి తెలుసు అంటున్నారు. మరి కామన్ మ్యాన్ కి తెలిసినట్టు నెట్లు ఎందుకు లేదు? కామన్ మ్యాన్ కు మేము పత్రికలలో ప్రచారం చేస్తున్నాం. ఇంకా ఈ రకంగా విషయాన్ని చదువుకున్న వాళ్ళకు కూడా తెలిసినట్టు ఏదో 4,000 జీవోలు ఇచ్చినామని మీరే 30,000 జీవోలు ఇచ్చినాం. 30,000 జీవోలలో ఈ 500 300 ఎంతనండి? అది 300 లెక్క. ఒక్క జీవో అయినా కూడా డేంజరే సార్. 30,000 కాదు, 30,000 ఒక్క జీవో డేంజర్ జీవో కష్టమే. ఒక్క జీవో కూడా మాకు రహస్యమని చెప్తారే మేము. అది కూడా పారదర్శకంగానే ఉన్నది, కానీ తెలియకపోవచ్చు మీకు. శైలజానాథ్ గారు చర్చను ప్రారంభిస్తూ ఆర్టీఐ చట్టం కింద ప్రజలకు సమాచారాన్ని తెలుసుకునేటువంటి వెసులుబాటును మేము కల్పించినామని చెప్పారు. అన్న చట్టంలో ఒక క్లాజ్ ఉంది, కాన్ఫిడెన్షియల్ అండ్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అని పెట్టి సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా ఉండొచ్చు అనేది ఒక క్లాజ్ ఉంది వెంకటకృష్ణ గారు. దాని నుంచి తప్పించుకునేందుకే ఇప్పుడు మీరు అన్నింటినీ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అని ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టి లోపల దాచి పెడుతున్నారు. సుధాకర్ రెడ్డి గారు ఏమంటారంటే 30,000 జీవోలలో 4,400 ఎంత అంటున్నారు? 300 ఒక్క జీవో చాలు. ఒక మాట సార్, చైనాకి ప్రత్యేక విమానంలో పోయినరు, కేరళలో లుల్లు పెళ్లికో ఒక ప్రత్యేకమైనటువంటి విమానంలో పోయినరు, ముఖ్యమంత్రి అదేనే ఆ ఖర్చులు ప్రభుత్వ ధర నుంచి పోయినాయి. అరే రాష్ట్రపతి కార్యాలయంలో ఏం జరుగుతుందో కూడా ఆర్టీఐ కింద ఇస్తున్నారు అన్న. జీవోలు దాచి పెడతలేరు. ఒక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మినహా మిగతాలందరూ ఆర్టీఐ కింద ఇస్తున్నారు అన్న. రాష్ట్రపతి బంగ్లాల కరెంటు బిల్ ఎంత, టెలిఫోన్ బిల్ ఎంత కూడా ఇచ్చిర్రు. మీరు మాకు డౌట్ వస్తుంది, చైనాకు ఒక ప్రత్యేకమైనటువంటి విమానంలో పోయినరు, అవి ఆర్టీఐ కింద అడిగినప్పుడు వస్తలేవు. జీవో అనే సంగతి మాకు తెలియదు. అరే మీకు మాట్లాడద్దు సుధాకర్ రెడ్డి గారు. నేను ఇస్తా సమాచార హక్కు చట్టం కింద నేనే అడిగిన ఈ ప్రభుత్వం గోప్యమైంది అంటారు. అరే మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అనే పదం పెట్టి మీరు ప్రజలకి రాకుండా చేస్తున్నారు. జీవోలు సమాచార హక్కు చట్టం నుంచి తప్పించుకుంటున్నారు అంటున్నా. ప్రాసెస్లు డివైడ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎల్డీసీ, యూడీసీ, సెక్రటరీ, మంత్రి అంతా దే ఆర్ ద పార్ట్ ఆఫ్ దట్ గవర్నమెంట్. దట్ మెషిన్ ఆ మెషిన్లో భాగమే తప్ప వీళ్ళు పక్క కాదు. వాళ్ళ దగ్గర కాన్ఫిడెన్షియల్ కాదు, వాళ్ళ దగ్గర ప్రిపరేషన్లో భాగం అది. కాబట్టి వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు తెలిసే చెప్పరు. సైనిక రహస్యాలు అందరూ మాట్లాడుకుంటారు కానీ బయటకు చెప్పరు. అట్లా గవర్నమెంట్లో ఉన్న మంత్రి తెలుసు కదా, మంత్రి పిఏకి తెలుసు కదా అనేది ఒక చచ్చు వాదన తప్పనిస్తే దీంట్లో సింపుల్ అండి. ఆఖరికి గవర్నమెంట్కి ఒక పాలసీ ఉంది, ఏపీ గవర్నమెంట్కి. సరే అప్పుడప్పుడు ఈ జీవోల యొక్క క్వాలిటీ పైన మరీ మాడుకుందాం, కానీ మీరు అప్పుడు నవ్వుతారు ఆ విషయం వేస్తే. జీవోలు వచ్చిన మరుక్షణం పబ్లిక్ డొమైన్లో పెడుతూ వచ్చాయి గవర్నమెంట్స్. కానీ ఈ మధ్య కాలంలోనే ఈ గత ఒక 6-7 మంత్ 1 year కాలంలోనే జీవోలన్నింటినీ కూడా మోస్ట్ కాన్ఫిడెన్స్ పెట్టి పక్కబడేస్తున్నారు. ఇప్పుడు ఎందుకండి పెద్ద పెద్ద స్కాములుగా పేరు పొందిన కూడా ఆఖరికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ బయటకు వచ్చినాయి చాలా వరకు ఆఖరికి. సో నేను అడిగేది ఏంటంటే ఈరోజు ఆఖరికి బాక్సైట్ జీవో నాకు తెలియదని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పే పరిస్థితి. నా భయం అంతా ఏంటంటే అసలు ముఖ్యమంత్రి పరిపాలన పైన పట్టుకోల్పోయి కేవలం అధికారులే పరిపాలిస్తూ ఉన్నారా, జీవోలన్నీ వాళ్ళకు అనుకూలంగా ఇచ్చుకుంటూ లేక వాళ్ళ ఇష్ట ప్రకారం ఇచ్చుకుంటూ.
ముఖ్యమంత్రికి కానీ లేకపోతే క్యాబినెట్కి కానీ అసలు సంబంధం లేదా, తెలీదా, ఖాతరు చేయబడడం లేదా? అంటే ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా ఏమైనా పరిపాలన సాగుతూ ఉందా? నేను అనుకుంటా ఉన్నాను. కానీ గవర్నమెంట్లో చూసినప్పుడు మాత్రం అధికారులంతా భయపడుతూనే పనిచేస్తూ ఉన్నారు. సో స్ట్రైట్గా ఏంటంటే ఏ ప్రభుత్వమైనా సరే రహస్యమైన జీవులు అంటే ఏముండవండి సుధాకర్ గారు. అదే రహస్యం కానీ ఇది చెప్పదగ్గ కాదు కదా, అందుబాటులో పెట్టకపోవడమే కదా. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే అనేక ఆరోపణలు నాకే అనుమానం ఉంది. ఉదాహరణకి అమరావతిలో జపాన్తో అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎంఓ అయిపోయిందని చెప్పారు, జియో ఇచ్చేసినామని చెప్పారు. అరే ఇవ్వలేదని కూడా చెప్పారు. ఇచ్చారా ఇవ్వలేదా? రెండవది ఏ షరతులు తెచ్చారు తెలుసుకునే హక్కు మాకు ఉంది కదా. యాజ్ ఎ కామన్ మ్యాన్, నాట్ యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ కామన్ మ్యాన్ నాకు హక్కు ఉంది కదా. నేను అడిగితే నువ్వు రాజకీయాలు చేయొచ్చు కాక, కామన్ మ్యాన్ అయినప్పుడు చెప్పలేకపోతే ఎట్లా? ఇది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ చెప్పలేము మేము స్పెషల్ ఫ్లైట్ ఛార్జీలు ఏం కాన్ఫిడెన్షియల్ అండి, 90 కోట్లు 60 కోట్లు అవుతుంది. లేదు ఇదేంటి మన మాటికి పెట్టే మీటింగులకి, ఆ 5 స్టార్ హోటల్ మీటింగులకి ఎంతో ఖర్చు అవుతుంది. అట్లాగే విజయవాడలో ఏ వసతులు లేకుండా ఎంప్లాయీస్ మొత్తం పోతాం, ఎంతో ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా ఆఖరికి రహస్యాలు ఎట్లయితాయి? ప్రజల డబ్బులు కదా. రైట్. దినకర్ గారు, ఎందుకు బాక్సైట్ జీవో నాకు తెలియకుండా అని ముఖ్యమంత్రి గారు అన్న జీవో ఒకటి కాస్త హాస్యాస్పదంగానే ఉంది ఆ చర్చ. రెండోది మంత్రి నారాయణ గారు అన్నారు ఆ నోటిఫికేషన్ రాజధాని ఏరియాలో నోటిఫికేషన్ ఇచ్చిన జీవో ముఖ్యమంత్రి గారికి తెలియకుండా నేనే ఇచ్చాను, పొరపాటు నాదే, విత్డ్రా చేసుకుంటున్నాం అన్నాడు ఆయన. అంటే ఆయనేమో ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఇచ్చానని ఆయన చెప్పాడు, ముఖ్యమంత్రి గారేమో బాక్సైట్ జీవో నాకు తెలియకుండా వచ్చిందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంక ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అనే డౌట్ జయజనాథ్ గారికి వస్తుంది. దినకర్ గారు, అంటే ఈ పర్టికులర్గా ఈ 2 సబ్జెక్టుల దగ్గరకు వచ్చేటప్పటికి బయ్యారం కన్నులు అనేది ఇప్పుడు ఎంతసేపు అందరికి వైఎస్ జగన్ గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న శైలజానాథ్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రతి ఒక్కటికి తెలుసండి. అసత్యాలని పదే లోకేష్ గారి పేరు ఎందుకు ప్రస్తావిస్తారు? ప్రభుత్వ పరిపాలన అంటే మీ యొక్క సంస్కృతి, మీ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవే మా మీద ముఖ్యమంత్రికి తెలియకుండా జీవోలు వస్తున్నాయని తెలిస్తే మేము బాధపడతా ఉన్నాం. ఆఖరికి వెన్నెముక లేని ముఖ్యమంత్రి, ఆఖరికి మోడీ ముందర మోడీ మోకాలు కూర్చున్న ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అడగలేక ప్రత్యేక ప్యాకేజ్ అడిగినా అని చెప్పిన ఒక చేతగాని ముఖ్యమంత్రి ఎందుకయ్యా మాట్లాడతావు? వీలైతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పు, గట్టిగా బలంగా ఉంటామని. మీరు చేసే బయ్యారంలో ఇంకో దాంట్లో మునుగుతావు ఎందుకు? అమరావతిలో మునుగుతావు కదా నువ్వు. ఆఖరికి ఐకాన్ బిల్డింగ్ లో సింగపూర్ మలేషియా తీసుకోలేదే. ఆఖరికి నీకు నిజంగా చాతైతే నీ పార్టీలో నీకు పట్టు ఉంటే ఈ రహస్య జీవోలు బయట పెట్టచ్చు. మాట్లాడారు, మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎందుకంత అసహనం? ఎందుకు మీకు ఇంటాలరెన్స్? సమాధానం చెబుతున్నప్పుడు వినే ఓపిక లేదా? ప్రశ్న రేజ్ చేసినప్పుడు మీరు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి మీరా ఈ రోజు మాట్లాడేది జీవోల గురించి? ఆ రోజు జగన్ ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో ప్రశ్నించిన మీరా ఈ రోజు మాట్లాడేది? పదే లోకేష్ ను మాట్లాడుతున్నారు మీరు. ఏ నిబద్ధతతో మీరు మాట్లాడుతున్నారు? మీరు కుటుంబం మొత్తాన్ని కూడా అవినీతిమయం చేసి మీరు రాష్ట్రాన్ని మొత్తం దోచుకునేటటువంటి క్రమంలో ఆ రోజు జగన్ తోటి మీరందరూ ములాఖత్ కాలేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నీకు బహిరంగ సవాల్ ఇస్తుంటా ఉన్నాను. మంత్రిగా ఉన్నప్పుడు స్విస్ ఛాలెంజ్ పద్ధతి, అసెండాన్ కంపెనీ, స్ప్రింగ్ బ్రిడ్జ్ కంపెనీ, ఇప్పుడే ఆఖరి చూసాం. ఆఖరికి దయచేసి ఒక్క నిమిషం దినకర్ గారు, ఒక్క నిమిషం. గతంలో కూడా జరిగే పోలవరానికి 400 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు జీవో కాంబినేషన్ గానే పెట్టారు. మీడియా గొంతు నొక్కడానికి 982 జీవో నంబర్ 982 అని జీవో రిలీజ్ చేసి మళ్ళీ మీడియా ధర్నా దిగేసరికి రోషయ్య గారు ఏది లేవయా ఉత్తుత్తు జీవో ఏదో బెదిరియడానికి చేసామన్నారు రోషయ్య గారు. రోషయ్య గారు మంత్రి, ఇప్పుడు గవర్నర్ గా తమిళనాడులో ఉన్న రోషయ్య గారు
ఏముందిలే కృష్ణ, ఉత్తుత్తు జీవో బెదిరియడానికి ఇచ్చాము, విత్డ్రా చేసేస్తాంలే ఏముంది అని ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా చెప్పారు. అంటే జీవో నాకు తెలియదని చెప్పలే, నాకు తెలియదని చెప్పలే. తెలియదని చెప్పడం నయం ఉత్తుత్తు జీవో కంటే. జీవోలు ఉత్తుత్తి ఉంటాయా? అరే ముఖ్యమంత్రి కాగితాలండి, ముఖ్యమంత్రి జీవోలు ఉంటాయా? ఏం ప్రభుత్వాలు ఇవి? ఏం ప్రభుత్వాలు ఇవి? ఇది ఏం ప్రభుత్వాలు? ఉత్తుత్తి జీవో అని ఒకరంటారు, తెలియదని ఒకరంటారు, రహస్యం అని ఒకరంటారు. అంటే జీవో అనే దానికి ఒక శాంక్చురీ లేదు, ఎవ్వరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకోవడమేనా? గౌతమ్ రెడ్డి గారు, జీవోలు తెలియకుండా వస్తాయా? మంత్రి గారు ఒకటి చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు. ఎట్లా? 2 జీవోల గురించి చెప్పారు, ఇంకెన్నున్నాయో. అంటే జీవోలు అనేటువంటివి చాలా ఇంటెన్షన్గా వస్తాయి. ఆ ఇంటెన్షన్ ప్రజల అవసరాల దృష్ట్యా వాటిని సమస్య సాల్వ్ చేయడానికి వచ్చేటువంటివి, కొన్ని తమ స్వప్రయోజనం కోసం ఉపయోగపెట్టుకుంటానికి కొన్ని వస్తాయి. నేను ఇందాక చెప్పినటువంటి 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయానికి తెరలేపినటువంటిది చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నాను. ఏ జీవో ద్వారా జీవో నెంబర్ 22, జీవో నెంబర్ 169, బైరైటీస్, పారిశ్రామికకి సంబంధించిన 2,67,000 కోట్లు. అదే పద్ధతిలో ఇక్కడ స్విచ్ ఛాలెంజ్ పద్ధతి మీద వచ్చేటువంటిది, దానికి సంబంధించినంత వరకు కూడా మరలా మెడికల్ హబ్కి సంబంధించినటువంటి ఇష్యూ చేసినటువంటి జీవో, వీటన్నిటిలోనూ కూడా లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా బెనిఫిట్ చెందుతున్నారు అనేటువంటి కూడా ఉన్నాయి. నేను ఇందాక అన్నది స్వప్రయోజనం కోసం చేసేటువంటి జీవోలు కూడా ఉన్నాయి. వాటిపైన సమగ్రమైనటువంటి డిస్కషన్ అనేటువంటి చేయకుండా చేయటం వలన ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఈ ప్రభుత్వం తెరలేపింది, ప్రజా ప్రయోజనాల కోసం కాదు అనేటువంటి కనబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క నుంచి స్వచ్ఛ భారత్ అనేటువంటి దాని మీద 2,000 మైళ్ళ పొడుగున సిమెంట్ రోడ్లు వెయ్యాలంటే దానికి సొంతంగా వాళ్ళు ఇస్తున్నటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. అదే పద్ధతిలో కేబుల్ వ్యవస్థని మార్పు చేయడానికి చేస్తే 100 రూపాయల కింద ఇస్తాననేటువంటి చెప్పినటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 5,000 కోట్ల రూపాయలు వస్తే ఎవరైతే ఆపరేటర్ల దగ్గర ఉన్నారో ఆ ఆపరేటర్ల వైర్నే ప్రభుత్వ వైర్గా చూపించాలని రాష్ట్రంలో ఉండేటువంటి అందరి ఆపరేటర్ని పోలీస్ స్టేషన్లకి పిలిపించారు. పోలీస్ స్టేషన్కి పిలిపించి వారు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా చేస్తే ఈ 5,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానాలో వేసుకుంటానికి మాత్రమే చేశారు. అదే పద్ధతిలో నేను ఇందాక చెప్పినటువంటి జీవోలు 22 కానీ 169 కానీ మెడికల్ హబ్కి సంబంధించినట్టు కానీ లేదంటే ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి వరకు 10,000 కోట్ల రూపాయలు 10,000 ఎకరాలని డైరెక్ట్గా సింగపూర్ సంస్థకి అప్పచెప్పడం అనేటువంటి జరుగుతోంది. దీనిలో భాగంగా ఏంటి 35,000 ఎకరాలకు గాను దామాషా ప్రకారంగా విడదీస్తే వాళ్ళకి వెళ్ళేటువంటి వాటా అది. కానీ ఇవాటి వరకు రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి ఏ భూమి అయితే ఎకరాలు ఉన్నాయో వారికి ఎక్కడెక్కడ ఏమిస్తామనే చెప్పకుండానే కానీ డైరెక్ట్ గా సింగపూర్ సంస్థలకు మాత్రం ఎక్కడిస్తారు అనేటువంటి చెప్పడం జరిగింది. సూక్ష్మ ప్రణాళిక మాత్రమే బయట పెట్టి గౌతమ్ రెడ్డి గారు వారు గనక ప్రభుత్వంలోకి వస్తే గతంలో 1,00,000 కోట్లు ఏ విధంగా దోచుకున్నామో అదే విధంగా ఏమేమి దోచుకుంటాం అనేది మొత్తం కూడా మాకు ఇక్కడ రిప్లైలో చెప్తూ ఉన్నట్టు ఉంది. ఏదైతే డెవలప్మెంట్ కి చేస్తామన్నామో ఇప్పుడే ఊహించుకొని అనేది చెబుతున్నాడు. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు గతంలో ఏం చేశారు, దాన్నే ఇప్పుడు మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కళలు కనండి రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత, మీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పండి. సండే గార్డియన్ డైరెక్ట్ గా రిలీజ్ చేసింది, వాటికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. 11 పాయింట్లు డైరెక్ట్ గా రిలీజ్ చేసింది, ఇవాళ వరకు సమాధానం చెప్పలేకపోతున్నారు. చెప్పండి, అర్థం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి కలిగి ఉంటే ఇవాళ వారి పైన CBI ఎంక్వైరీ పెట్టుకోమనండి.
వాస్తవాలు గౌతమ్ రెడ్డి గారు. వాస్తవాలు చెప్పండి. జగన్ గారు అబద్ధం ధైర్యవంతుడు. గౌతమ్ రెడ్డి గారు. జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్నటువంటి నాయకుడు కాబట్టి ఎదుర్కొంటున్నాడు. ఎదుర్కొన్నాడు. మీరు పరుగుల్లో సాగుతున్నటువంటి పారిపోయారు. అందుకే చెప్తా ఉన్నాం. ఈ చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యస్తులైతే గౌతమ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. గౌతమ్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, I'm requesting you. I'm requesting you. I'm requesting you. అయిపోయినటువంటి దానికి కోర్టులో ఉండేటువంటి దాని మీద డిస్కస్ చేయడం సరైనటువంటి కాదు. Right, right. దినకర్ గారు, దినకర్ గారు, I'm requesting both of you. 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 ఒక్క నిమిషం ఉండండి దయచేసి. ఒక్క నిమిషం సరే, కేసులు ఏమైనా కోర్టులు చూస్తాయి అన్ని. ఒక్క నిమిషం దయచేసి, ఒక్క నిమిషం కొంచెం రెస్ట్ అయిన ఉండండి ప్లీజ్. రోషే గారు, 3 రకాలు చూస్తున్నాం మనం. ఒకటి, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీరు చాలా కాలం ఉన్నారు, నాకు చెప్పాల్సింది సీఎంలకు తెలియకుండా జీవోలు వస్తాయా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సీఎంలకు తెలియకుండా మంత్రులు జీవోలు ఇస్తారా? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఉత్తుత్తు జీవోలు ఉంటాయా? పాయింట్ నెంబర్ 4, అసలు రహస్య జీవోలు ఉంటాయా? రహస్య జీవోల గురించి మనం మాట్లాడేసాం. ఇప్పుడు తెలియాల్సింది 3. ముఖ్యమంత్రులు తెలియకుండా జీవోలు వస్తాయా? ముఖ్యమంత్రులు తెలియకుండా మంత్రులు జీవోలు ఇవ్వవచ్చా? 3వది, ఉత్తుత్తు జీవోలు కూడా ఉంటాయా? ఎందుకంటే ఉత్తుత్తు జీవో మళ్ళీ ఇక మీదట వినబోమని గ్యారంటీ లేదు, ఎవరైనా ఇవ్వచ్చు కూడా. చదివేం కదా, ఆపారు కదా జీవో. చదివేంటి సార్, చదివేంటి? జీవో ఇచ్చి ఉత్తుత్తు జీవో అని ఉత్తుత్తు జీవో అయితే ఆపాల్సి ఎందుకు వచ్చింది? ఎందుకు ఆపారు? జీవో లేకపోతే అసలు ఉత్తుత్తు జీవో అనే పదం ఎందుకు వస్తుంది? పాత్రికేయ మిత్రుల యొక్క ఆందోళనతో జీవో ఆగింది ఆ రోజున. రోషయ్య గారు అది అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టిన అప్పుడు ఆర్థిక మంత్రిగా, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న కొణిజేటి రోషయ్య గారు మీడియా గొంతు నొక్కడానికి ఒక జీవో ఇస్తే మేమందరం ధర్నా, మీరు కూడా ఉన్నారేమో తెలియదు, రోషయ్య గారు ఉన్నట్టున్నారు అప్పుడు, మీరు దీంట్లో ఉన్నారు, విపత్తు నిర్వహణ కమిషనర్ ఉన్నారు మీరు, నాకు ఐడియా ఉంది. అప్పుడు ఆ టైంలో ఒక నిమిషం సార్ చేజనా కదా, దయచేసి తప్పు ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, రోషయ్య గారు లాంటి సీనియర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా అందరికీ ఏం చెప్పారంటే, మేము గట్టిగా అడిగితే లేదు అది విత్డ్రా చేస్తున్నాం, జస్ట్ ఉత్తుత్తు జీవో అనేది మిమ్మల్ని బెదిరియడానికి ఇచ్చామని చెప్తున్నారు. సో అదొకటి ఉంటుందా? సీఎంలకు తెలియకుండా జీవోలు రావచ్చా? లేదు సీఎంలకు తెలియకుండా మంత్రులు కూడా ఇవ్వవచ్చా? చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ మనకు తెలుసండి జీఓఆర్టీ అని. అవును, ఏంటంటే ఒక రొటీన్ దీంట్లో వెళ్ళేటువంటి అవి కొన్ని వెళ్తాయి. సో ఇలాంటి రొటీన్ జీవోస్కు సంబంధించినటువంటి అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్లాల్సిన రొటీన్ అంటే ఏమి వస్తాయి సార్ దానికి, దాని కిందకి? సాధారణంగా అక్కడికక్కడ అంటే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ అవి రావు. మైనింగ్, బాక్సైట్ మైనింగ్ రొటీనా? కాదండి, ప్లీజ్. అటువంటి కానే కాదు. డే టు డే అడ్మినిస్ట్రేషన్కి అక్కడ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కొన్ని ఇలాంటి అన్నీ తప్ప, ఏదో పెట్టి క్యాష్, కంటింజెంట్ ఫండ్స్, ఇలాంటి అన్నీ కూడా కొన్ని జీఓఆర్టీ కింద ఏమిటంటే అది దాన్ని పెద్ద దాచిపెట్టుకునేటువంటి అవసరాలు కూడా ఉండవు వాటికి. దాని పీరియడ్ కూడా మహా ఉంటే 2, 3, 4, 5 సంవత్సరాల తర్వాత అవి డిస్ట్రాయ్ అయిపోయి అలాంటి వాటికి ఇస్తారు, మంత్రులు కొన్ని ఇస్తారు. దాంతో అవి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్లాల్సినటువంటి అవసరం లే. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి చాలా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో ఇలాంటి ఏ జీవో ఇవ్వాలన్నా కూడా అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలి. దృష్టికి వెళ్ళడమే కాదు, సంతకాలు కూడా తీసుకొనే అలాంటి జీవోలు ఇవ్వాలి తప్ప మంత్రుల లెవెల్లో కూడా అలాంటి జీవోలు ఇవ్వడానికి వీలు లేదండి. ఇలాంటి పరిస్థితుల్లో సరే అది రోషయ్య గారు మీకు తోటి ఉన్నటువంటి ఆ చొరవ తీసుకొని, సారీ అది చొరవతో అన్నది కాదు, ఎందుకంటే అది అసెంబ్లీలో గొడవైంది. ఇప్పుడు నాకు రికలెక్ట్ అయింది, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు ఆ జీవో సంగతి నాకు తెలియదు, నేను చూస్తానన్నారు. తీరా చూస్తే మేము ఆర్టీఐ కింద ఫైల్ తీస్తే నోట్ ఫైల్ మీద రాజశేఖర రెడ్డి గారి సంతకం ఉంది, మేము చూసాం, జరిగింది అది. సో ఇక్కడ వీళ్ళే చేశారు వాళ్ళే చేశారని కాదు, అందరూ చేస్తున్నారు, తెలివిగల వాళ్ళందరూ చేస్తారు అనేది ఇక్కడ చర్చ. మీరు కలపద్దండి, మీరు రహస్య జీవోల్ని రహస్యంగా సార్ ఈయనేమో నాకు తెలియదు అన్నారు. ప్లీజ్ అండి, కాన్ఫిడెన్స్ రహస్యమైన జీవో అని దాచిపెట్టబడ్డ జీవోలకి, లేదంటే ప్రజలకు చూపించకుండా ఉన్న జీవోలకి ఆ రోజున పాత్రికేయ మిత్రులకి నష్టం సంభవిస్తుంది, లేదంటే వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలుగుతుంది
అనే దానిపైన ఒక జియో వచ్చింది, దానికి రాజశేఖర్ గారి సంతకం దానిపైన ఉంది లేదని చెప్పారు. ఉండండి. నాకు తెలియదు, వెరిఫై చేస్తా అని చెప్పిండు నాకు ఐ డోంట్ నో అందుకు లేదండి. ఆ తర్వాత సరే, బాధితులు మేము కాదు, మాకు గుర్తుంటది. ఎప్పుడు కూడా దెబ్బ కొట్టిన వాడు మర్చిపోతాడు కానీ దెబ్బ తిన్నవాడు ఇప్పుడు మర్చిపోతాడు. బాక్సెట్ జియో మీద అది కూడా నేను అదే అంటున్నా. సీఎం గా సంతకం ఉందా లేదా? లేదు, అదే చెప్పాలి, తెలియాలి. నాకు తెలియకుండా వచ్చిందంటే సంతకం లేనట్లెక్కే కదా, అదేదో చూపించమని చెప్పాలి. అది తెలియాలి. మరి అది మీరు మీలాంటి వాళ్ళు మరి అక్కడ ఏమి మంత్రులుగా పనిచేశారు కాబట్టి మరి అందులో ఏ మాత్రం ఉంటుందో ఏంటో ఆయన చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ జీవోని తీసుకొని పోకుండా రిలీజ్ చేసినటువంటి అధికారులకు కానీ దాని మీద ఒకవేళ మంత్రి గారు చర్య ఉండాలిగా, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకో. చర్య లేదంటే దాని అర్థం ఇప్పుడు వాళ్ళ డౌట్ అదే అనేది రఘునందన్ గారు, శైలజానాథ్ గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీది మీరు చెప్పారు కదా, బ్రహ్మాండంగా చెప్పారు కదా. దినకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమ్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్, మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.